హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నాకు పెద్ద టాస్క్ వచ్చింది. అదేంటంటే మా పిల్లల స్కూల్లో ఫుడ్ కార్నివల్ ఉండే, దానికి స్పెషల్ డిష్ చేసుకొని రమ్మన్నారంట వాళ్ళు. మనము డిష్ చేసుకొని స్కూల్కి వెళ్ళి మనమే అమ్మాలన్నట్టు. సో మా పిల్లలు ఏమన్నారు, కొంచెం స్పెషల్గా చెయ్యు, ఎవ్వరు చెయ్యంది చెయ్యు, మళ్ళీ అమ్ముతో కూడా ఎక్కువ డబ్బులు రావాలి అని అన్నారు. ఇంకా నేను ఆలోచించి కీమా సమోసా చేద్దాము అని ఫిక్స్ అయినా కానీ నాకు సమోసా రోలింగ్ రాదు. ఇక ఏం చేద్దామని చెప్పేసి మోల్డ్లు తీసుకొచ్చి ట్రై చేసిన. షేప్ అయితే ఒకటి రాలేదు, కానీ టేస్ట్ అయితే మంచిగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను ఎట్లా చేయాలో చెప్తా. ముందుగా చికెన్ని చిన్నగా కీమాలాగా కొట్టియండి. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోండి. టొమాటో అండ్ పచ్చిమిర్చి కూడా ఎంత చిన్నగా చాప్ చేస్తే స్టఫింగ్కి అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు పిండి తీసుకోండి. నేను మైదా పిండి తీసుకున్నాను. యాక్చువల్గా మైదా నేను అసలుకే యూజ్ అయ్యా, కానీ సమోసా షేప్ చేద్దాము అన్నట్టు తీసుకున్నా కానీ చేయలేకపోయినా, నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఆ పిండిలో ముందుగా కొంచెం వేడి చేసిన నెయ్యి కానీ నూనె కానీ పోసుకోండి. కొంచెం వాము వేసుకోండి. నీళ్ళతోటి మంచిగా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఎంత ఎక్కువసేపు పిండిని పిసికితే అంత మంచిగా వస్తుంది ఏదైనా కానీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. మీరు తీసుకున్న చికెన్కి సరిపడా ఆయిల్ పోసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. లవంగాలు, చెక్క, ఇలాచి, మిరియాలు అప్పటికప్పుడు మంచిగా దంచి పెట్టుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకోండి. నూనె కాగినాక అందులో ఈ మసాలా కచ్చపచ్చగా దంచిన మసాలా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. జస్ట్ అట్లా ఒక 5-10 సెకండ్లు. ఆ తర్వాత కూరకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము కీమా కొట్టించుకున్నాం కదా, ఆ కీమాని వేసి మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లోనే. ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయండి. ఎందుకంటే చికెన్ పీసెస్ కాదు కదా, ఇది కీమా కాబట్టి ఒక 10 నిమిషాలలో అది హాఫ్ కంటే ఎక్కువగా ఉడికిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా కారపొడి అండ్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో ముందుగానే వేసినాం కాబట్టి. ఇప్పుడు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా వేయండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరిలో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. దీనికి ఎక్కువనే పడుతుంది కొత్తిమీర, పుదీనా. మన సమోసాకి కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చిన్నగా చపాతీలాగా చేసుకుందాము. ఇది మైదా పిండి కాబట్టి సాగుతూ ఉంటుంది. మీకు సమోసా షేప్ చేస్తే చేసేయండి. నేను మోల్డ్లో పెట్టి చేస్తున్నాను. ఒకటి ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాను, ఇంకొకటేమో గర్జెల్లాగా ఉండే అది అర్ధచంద్రాకారం ఆ షేప్లో తీసుకున్నాను. 2 రకాలుగా ప్రిపేర్ చేసిన. ఇవి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ వేడి చేసి దాంట్లో ఫ్రై చేయడమే. అంతేనండి, మన కీమా సమోసా రెడీ. ఈ సమోసా ఫ్రై చేసేటప్పుడు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఎక్కువసేపు ఫ్రై కానియాలి, అయితేనే మనకి లోపల కూడా మెత్తగా కాకుండా మంచిగా క్రంచీగా ఉంటుంది. మా పెద్ద ఆయనకి కీమా సమోసా, చిన్న ఆయనకి డబల్ కా మీఠా 2 ఖతం అయిపోయినాయి. మేము వెళ్ళే వరకే ఆల్మోస్ట్ స్టాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కొన్ని మాత్రమే ఓపెన్లో ఉండే. బుజ్జిగా లేడున్నారా? పానీపూరి నీ ఫినిష్ అయినాయా డాడీ? ఎన్ని వచ్చినాయి? ఎంత వచ్చిందే కలెక్షన్? $454. వెరీ గుడ్.
చెప్పలి మునకు పెట్ట టిల్లు అన్నా డీజే అంటే టిల్లా టిల్లా ఆడాలా పన్ను గాని భారత్లా టిల్లు అన్నా దిగిందంటే డించక్ డించక్ తుంకారా చెల్లు పేరు